వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సీరియల్స్ లో చేసేటువంటి నటీనటులు వచ్చేస్తున్నారు. మనం ఎప్పుడెప్పుడో లైఫ్ లో కొన్ని అద్భుతాలను చూస్తూ ఉంటాం, కానీ రోజు తమ నటనతో అద్భుతాలని క్రియేట్ చేసేటువంటి నటీనటులు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ప్రియాంక, మధులిక అండ్ శ్రావణ్ రాజేష్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. ఏంటి గొట్టాలు? ఇంత మంచి డాన్స్ కి మరి గొట్టాలు కాకుండా ఇంకేమిస్తాం చెప్పండి. బై ద వే, నన్ను జనరల్లీ అందరూ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు అని. నేను మిమ్మల్ని ఈ రోజు అడుగుతున్నాను, చెప్పండి మీ ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు? అంటే ఫస్ట్ ఇంట్లో పని చేసుకొని పొద్దునే లేచి పద్ధతిగా అన్ని చేసుకొని షూటింగ్ వస్తాం. ఇది మీకోసం చెప్తుంది అక్క. నువ్వు చెప్పు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రస్తుతానికి, ఎందుకంటే ఇప్పుడు చిన్న పాప కాబట్టి. ఈ అమ్మ వాళ్ళకి పాపం చాలా కష్టమే. చిన్నప్పుడు మనల్ని చూసుకొని, ఆ తర్వాత మన పిల్లల్ని చూసుకొని, ఆ తర్వాత కుదిరితే మన మనవల్ని మనవరాల్ని కూడా ఇచ్చేస్తాం మనం. మీ సంగతి ఏంటండి? మా ఇంట్లో మాత్రం ఒక ఫార్మాలిటీ ఉందండి, ఎవరి పనులు అలా చేసుకోవాలి. అవును, అలాంటి పనులు మేము చేసుకుంటాం మావి. ఎవరి పనులు అలా చేసుకోవాలంటే ఒక ఫుడ్ మాత్రం, కుకింగ్ మాత్రం ఇంట్లో లేడీస్ చేస్తారు. ఇందులో మార్పు రావాలి, జెంట్స్ చేయాలి వంట. అంటే నేను దానికి సపోర్ట్ చేయను. బేసికలీ మా ఇంట్లో మా ఆయనే చేస్తారు. ఎనీవే, ఇదిగోండి తీసుకోండి, ఇవన్నీ మీకే. ఆ ప్లేట్ లో ఎన్ని గొట్టాలు ఉన్నాయో అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మీరు. ఓ, ఇంతకన్నా డబుల్ ఇస్తాం. గ్లామర్ ని మెయింటైన్ చేయడంతో పాటు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా ఎలా మెయింటైన్ చేయాలో తెలిసినటువంటి సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ మంజుల గారు, మహేశ్వరి అండ్ చరణ్ రాజ్. వెల్కమ్ వెల్కమ్. అక్క ఇలా వెల్కమ్ చెప్తున్నారేంటి? మరి లేకపోతే ఇప్పుడు మీరు చేసినటువంటి డాన్స్ కి వేరే ట్రాఫీలు అవి ఇవ్వలేను కాబట్టి అన్నట్టు ఒక క్వశ్చన్ అడగమని చెప్పారు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం. మీరు హ్యాపీనెస్ ని ఎందులో వెతుక్కుంటారు అని. నేనైతే ఈ రోజు హ్యాపీనెస్ ని ఈ గొట్టంలో. నువ్వు సూపర్ రా. నేనైతే నా న్యూ బోర్న్ లక్క. న్యూ బోర్న్ అంటే గుర్తొచ్చింది, ఈమెకి డెలివరీ అయ్యి జస్ట్ 2 months అవుతోంది. అండ్ ఫస్ట్ షో దట్ షీ ఇస్ పార్టిసిపేటింగ్ ఇస్ దిస్. వావ్! నాకు పాప పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ షో అక్క. చూసారా, ఎవరికైనా సరే పిల్లలు పుడితే నా షోకే రావాలి, ఎందుకంటే నేను అన్ని తరాల నుంచి ఉన్నాను కాబట్టి. కానీ రీసెంట్ గా పిల్లలు పుట్టినటువంటి మీలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా కుళ్ళుగా ఉంది. మీరు రీల్స్ చేసుకోవచ్చు, డైపర్ ఇంటిగ్రేషన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ నేను చేయలేకపోతున్నానే. నేనేమో ఇదిగో ఇలాంటి గొట్టాలు ఇంటిగ్రేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. బ్రేక్ తర్వాత నేను బాబుని కన్నాను, ఇది పాపని కనేసింది, వాడు బాబుని కనేసి. ఆగండి, మీకు అర్థమవుతుంది కదా నేను ఇద్దరు పిల్లలతోనే ఎందుకు ఆపేస్తానో. తర్వాత బ్రేకే దొరకలేదు. మీరు కూడా హ్యాపీనెస్ ఎక్కడ వెతుకుతున్నారో ఒకసారి చెప్తే. నేను మా పాపతో అక్క. పాపతో. మీరు? నేనైతే మా అబ్బాయితో. అక్క నిన్ను చూసినప్పుడు అక్క ఇప్పుడు మీరు కొట్టుకునేటువంటి టైం వచ్చింది. ఓకే, మీరు ముగ్గురు ఒక పోడియం, మీరు ముగ్గురు ఒక పోడియం.